Good morning, dear students. Government Degree and PG, Arts and Commerce College, Co-Education, Nagar Karnool District. Welcome to Department of Economics. My name is Y. Krishnaya. ఈరోజు మనము చెప్పుకుంటున్నటువంటి టాపిక్ వచ్చేసి BA ఫస్ట్ ఇయర్లో మ్యాక్రో ఎకనామిక్స్ స్థూల ఆర్థిక శాస్త్రానికి సంబంధించినటువంటి సిలబస్లో వ్యాపార చక్రాలు, బిజినెస్ సైకిల్స్ ఆర్ ట్రేడ్ సైకిల్స్, సింపుల్గా ఈ వ్యాపార చక్రాల గురించి మనం ఏమేమి చెప్పుకుంటామనే దానికి సంబంధించి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ ట్రేడ్ సైకిల్స్, వ్యాపార చక్రాల యొక్క అర్థం, వ్యాపార చక్రాల యొక్క నిర్వచనం. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ట్రేడ్ సైకిల్, వ్యాపార చక్రాల యొక్క స్వభావం. తర్వాత ఫ్లక్చువేషన్స్ ఇన్ ట్రేడ్ సైకిల్, వ్యాపార చక్రాలలో ఒడిదుడుకులు. నెక్స్ట్ కాజెస్ ఆఫ్ ట్రేడ్ సైకిల్, వ్యాపార చక్రాలకి ఏర్పడడానికి గల కారణాలు. నెక్స్ట్ ఫేజెస్ ఆఫ్ ట్రేడ్ సైకిల్, వ్యాపార చక్రాల యొక్క దశలు. నెక్స్ట్ గ్లోబల్ డిప్రెషన్ 1929-32, ప్రపంచ ఆర్థిక మాంద్యం గురించి 1929-32 మధ్య సంభవించినటువంటి ఆర్థిక మాంద్యానికి సంబంధించిన వివరాలని చెప్పుకుంటాం. చివరిగా మెథడ్స్ టు కంట్రోల్ ట్రేడ్ సైకిల్స్, వ్యాపార చక్రాల నియంత్రణకి ఏ రకమైనటువంటి చర్యలు చేపట్టాలనే దానికి సంబంధించినటువంటి వివరాలని తెలుసుకుంటాం. మరి ఇక్కడ ఫస్ట్ మీనింగ్ ఆఫ్ ట్రేడ్ సైకిల్, వ్యాపార చక్రాల యొక్క అర్థము. ద ట్రేడ్ సైకిల్ రెఫర్స్ టు ది అప్స్ అండ్ డౌన్స్ ఇన్ ద లెవెల్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ which extends over a period of several years. If we examine the past statistical record of the business conditions, we will find that business has never run smoothly forever. There are many fluctuations in the period. Sometimes prosperity is followed by adversely. In economics, this tendency of the business cycle activities to fluctuate from prosperity to a is called business cycle. The trade cycle refers to the ups and downs from the level of economic activity which extends over a period of several years. If we examine the past statistical record of the business conditions, we will find that business has never run smoothly forever. There are many fluctuations in the period. Sometimes prosperity is followed by adversely. In economics, that this tendency of the business cycle activities to fluctuate from prosperity to a business is called business cycle. ఆర్థిక వ్యవస్థలోని ఆర్థిక కార్యకలాపాల స్థాయి కాల ప్రవాహంలో హెచ్చుతగ్గులకి గురవుతుంటుంది. ఆ విధంగా ఏర్పడేటువంటి హెచ్చుతగ్గులని వ్యాపార చక్రం అంటారు. ఇవి ఒకదాని వెంట ఒకటి చక్ర మాదిరిగా భ్రమణం చెందే
ఆర్థిక కార్యకలాపాల స్థాయిలోని వృద్ధి క్షయాలను మరియు ఉత్పత్తి ఉద్యోగిత ధరల స్థాయిల్లో ఒకేసారి సంభవించే హెచ్చుతగ్గులని వ్యాపార చక్రాలు అనవచ్చు. సాధారణంగా ఈ వ్యాపార చక్రాలు అనేవి పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఏర్పడుతుంటాయి. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంది? ఉత్పత్తి కారకాల యొక్క యాజమాన్యం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉండి గరిష్ట లాభాలను ఆర్జించాలనే ఉద్దేశం చేత కొనసాగించేటువంటి వ్యవస్థని పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అంటారు. ఈ పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో వ్యాపార చక్రాలు అనేవి సాధారణంగా మనకి ఏర్పడుతుంటాయి. దీనిలో ఆర్థిక మాంద్యం, ఆర్థిక పునరుజ్జీవనం, ఆర్థిక సౌభాగ్యం, తిరోగమనం అని చెప్పేసి ఒకదాని వెంట ఒకటి భ్రమణం చెందుతూ ఉంటాయి, ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి దాన్ని చక్ర మాదిరిగా ఉంటాయి కాబట్టి అందుకే దాన్ని వ్యాపార చక్రాలు, బిజినెస్ సైకిల్ అని చెప్పేసి పేర్కొంటాం. ఇకపోతే ఈ వ్యాపార చక్రాలకు సంబంధించినటువంటి నిర్వచనాలని మనం అబ్జర్వ్ చేసినట్టయితే మరి కొంతమంది ఆర్థికవేత్తల అభిప్రాయ ప్రకారం వ్యాపార చక్రాలు అంటే ఏందనే దానికి సంబంధించి ఇచ్చినటువంటి డెఫినేషన్స్. ఫస్ట్ ప్రొఫెసర్ కీన్స్ ఏమంటున్నాడంటే ఏ ట్రేడ్ సైకిల్ ఈజ్ కాంపోజ్డ్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ బ్యాడ్ ట్రేడ్ characterized by falling prices and high unemployment percentages, while a period of good trade is characterized by rising prices and high employment. ఒకే సమయంలో పెరుగుతున్నటువంటి ధరలు, తక్కువ నిరుద్యోగిత శాతం, ఆశాజనక వర్తక పరిస్థితులు, మరొక సమయంలో తగ్గుతున్న ధరలు, ఎక్కువ నిరుద్యోగిత, నిరాశాజనక వర్తక పరిస్థితులు కొనసాగడాన్ని వ్యాపార చక్రాలు అంటాడు ప్రొఫెసర్ కీన్స్. ప్రొఫెసర్ కీన్స్ says a trade cycle is composed of periods of bad trade characterized by falling prices and high unemployment percentages, while a period of good trade is characterized by rising prices and high employment. ఒక సమయంలో పెరుగుతున్నటువంటి ధరలు, తక్కువ నిరుద్యోగిత శాతం, ఆశాజనక వర్తక పరిస్థితులు, మరొక సమయంలో తగ్గుతున్న ధరలు, ఎక్కువ నిరుద్యోగిత, నిరాశాజనక వర్తక పరిస్థితులు కొనసాగడాన్ని వ్యాపార చక్రాలు అంటాడు కీన్స్. నెక్స్ట్ బెనహామ్ ఏమంటున్నాడు అంటే ఆర్థిక సౌభాగ్యం, ఆర్థిక మాంద్యం ఒకదాని వెంట మరొకటి సంభవించడమే వ్యాపార చక్రాలు అంటాడు. ఆర్థిక సౌభాగ్యం, ఆర్థిక మాంద్యం, డిప్రెషన్, బూమ్ ఒకదాని వెంట మరొకటి సంభవించడాన్ని వ్యాపార చక్రాలు అంటాడు బెనహామ్. నెక్స్ట్ ఆర్ఏ గార్డెన్ ఈయనేమంటున్నాడంటే ఉత్పత్తి, ఉద్యోగిత మరియు ఆదాయ స్థాయిల్లో క్రమం తప్పకుండా చోటు చేసుకునేటువంటి హెచ్చుతగ్గులే వ్యాపార చక్రాలు అంటాడు ఆర్ఏ గార్డెన్. ఉత్పత్తి, ఉద్యోగిత మరియు ఆదాయ స్థాయిల్లో క్రమం తప్పకుండా చోటు చేసుకున్నటువంటి హెచ్చుతగ్గులు అంటే ఎక్కువ తక్కువ, పెరగడం తగ్గడం అనేవి జరుగుతున్నాయంటే వాటిని వ్యాపార చక్రాలు అంటారు. ఇకపోతే నేచర్ ఆఫ్ ట్రేడ్ సైకిల్, వ్యాపార చక్రాల యొక్క స్వభావం ఏంటి తీసుకున్నప్పుడు రికరింగ్ ఫ్లక్చుయేషన్స్, కన్జంప్షన్ ఆఫ్ నాన్ డ్యూరబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్, profit fluctuate
more than any other type of income. Period of trade cycle is no longer than a year. International in character. Phenomenon of the crisis. Synchronic. Inventories of goods. Presence of the alternating forces of expansion and contraction. Expansion and contraction. ఇది వ్యాపార చక్రాల యొక్క స్వభావం. రికరింగ్ ఫ్లక్చువేషన్స్. కన్జంప్షన్ ఆఫ్ నాన్ డ్యూరబుల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ప్రాఫిట్స్ ఫ్లక్చువేట్ మోర్ దాన్ ఎనీ అదర్ type of income. Period of trade cycle is no longer than a year. International in character. Phenomenon of the crisis. Synchronic. Inventories of goods. Presence of the alternating forces of exploitation and contraction. Fluctuation of trade cycles తీసుకున్నప్పుడు secular, seasonal variations, cyclical fluctuations, miscellaneous, random fluctuations. వ్యాపార చక్రాలలో వచ్చే ఒడిదుడుకులు సెక్యులర్, సీజనల్ వేరియేషన్స్, ఋతు సంబంధమైనటువంటి మార్పులు, సైక్లికల్ ఫ్లక్చువేషన్స్, మిస్లేనియస్ ర్యాండమ్ ఫ్లక్చువేషన్స్. ఇకపోతే ఇక్కడ ఈ వ్యాపార చక్రాల యొక్క లక్షణాలు ఏంటి అనేది మనము అబ్జర్వ్ చేసినట్టయితే, వ్యాపార చక్రాలు అనేవి స్వల్పకాలానికి సంబంధించినవిగా ఉంటాయి. నెక్స్ట్, వ్యాపార చక్రాలు ఒకసారి మాత్రమే వచ్చి ఆగిపోవు, అవి మళ్ళీ మళ్ళీ ఆర్థిక వ్యవస్థలో సంభవిస్తుంటాయి. వ్యాపార చక్రాలు ఒకసారి మాత్రమే వచ్చి ఆగిపోవు, అవి మళ్ళీ మళ్ళీ ఆర్థిక వ్యవస్థలో సంభవిస్తుంటాయి. మూడవది, వ్యాపార చక్రాలు ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి. సాధారణంగా పారిశ్రామిక రంగంలో చోటు చేసుకున్నటువంటి వీటి ఫలితాలు వ్యవసాయ సేవా రంగాలన్నిటిపై కూడా ప్రభావం చూపుతుంది. మరి అలాగే నాలుగోది ఏంటంటే, ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్నటువంటి ఏ రెండు వ్యాపార చక్రాలు ఒకే విధంగా ఉండవు. వాటి కాల వ్యవధిలో కానీ ఆర్థిక వ్యవస్థపై వాటి యొక్క ప్రభావం విషయంలో కానీ వ్యత్యాసం ఉంటుంది. నెక్స్ట్, ఐదవది, వ్యాపార చక్రాల మూలంగా ప్రజల వినియోగ స్థాయిలోనూ ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగిత ఉత్పత్తి ఆదాయ స్థాయిలోనూ సాధారణ ధరల సూచీలోనూ స్పష్టమైనటువంటి హెచ్చుతగ్గులు వస్తాయి. నెక్స్ట్, ఆరవది, వ్యాపార చక్రాల కాలంలో ఆర్థిక కార్యకలాపాల విస్తరణ చెందడం అనేది, కుదించుకుపోవడం అనేది ఒకదాని వెంట మరొకటి సంభవిస్తుంటాయి. మరొక ఆర్థిక వ్యవస్థలో వ్యాపార చక్రాలు వస్తే ఆర్థిక వ్యవస్థలో సంబంధం ఉన్నటువంటి ఇతర ఆర్థిక వ్యవస్థలో కూడా అవి వ్యాపిస్తుంటాయి. వ్యాపార చక్రాల యొక్క లక్షణాలు ఏంటి అన్నప్పుడు, వ్యాపార చక్రాలు స్వల్పకాలానికి సంబంధించినవి. రెండవది, వ్యాపార చక్రాలు ఒకసారి మాత్రమే వచ్చి ఆగిపోవు, అవి మళ్ళీ మళ్ళీ ఆర్థిక వ్యవస్థలో సంభవిస్తాయి. మూడవది, వ్యాపార చక్రాలు ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి. సాధారణంగా పారిశ్రామిక రంగంలో చోటు చేసుకున్నటువంటి వాటి యొక్క ఫలితాలు వ్యవసాయ సేవా రంగాలన్నిటిపై కూడా ప్రభావం ఉంటుంది. నాలుగవది, ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్నటువంటి ఏ రెండు వ్యాపార చక్రాలైనా ఒకే విధంగా ఉండవు. వాటి కాల వ్యవధిలో కానివ్వండి లేదా ఆర్థిక వ్యవస్థపై వాటి యొక్క ప్రభావం విషయంలో కానివ్వండి వ్యత్యాసం ఉంటుంది. ఐదవది, వ్యాపార చక్రాల మూలంగా ప్రజల వినియోగ స్థాయిలోనూ ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగిత ఉత్పత్తి ఆదాయ స్థాయిలోనూ
సాధారణ ధరల సూచీలోనూ స్పష్టమైనటువంటి హెచ్చుతగ్గులు వస్తాయి. ఇకపోతే 6వది వ్యాపార చక్రాల కాలంలో ఆర్థిక కార్యకలాపాలు విస్తరణ చెందడం, కుదించుకుపోవడం, ఒకదాని వెంట మరొకటి సంభవిస్తుంటాయి. చివరగా 7వది ఆర్థిక వ్యవస్థలో వ్యాపార చక్రాలు వస్తే ఆర్థిక వ్యవస్థతో సంబంధం ఉన్నటువంటి ఇతర ఆర్థిక వ్యవస్థల్లో కూడా అవి వ్యాపిస్తాయి. ఇవి వ్యాపార చక్రాల యొక్క లక్షణాలు. తర్వాత కాజెస్ ఆఫ్ ట్రేడ్ సైకిల్స్, వ్యాపార చక్రాలు ఏర్పడడానికి కారణాలు ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే, ఒకటి బ్యాంకింగ్ ఆపరేషన్స్, బ్యాంకుల వ్యవహారాలు. రెండవది క్యాపిటల్ గూడ్స్ అండ్ కన్జ్యూమర్ గూడ్స్, మూలధన వస్తువులు మరియు వినియోగ వస్తువులు. 4వది పర్చేసింగ్ పవర్, ప్రజల యొక్క కొనుగోలు శక్తి. 4వది ప్రాఫిట్ మానియా, లాభార్జన ఉద్దేశం. 5వది హ్యూమన్ సైకాలజీ, మానవుల యొక్క మనస్తత్వం, ప్రజల మనస్తత్వం. చివరగా సైక్లికల్ చేంజెస్ ఇన్ వెల్త్, వాళ్ళ ప్రజల యొక్క ఆదాయాలు, ఆస్తులు, సంపదలలో వస్తున్నటువంటి చక్రీయమైనటువంటి మార్పులు. ఇవన్నీ కూడా వ్యాపార చక్రాలు ఏర్పడడానికి ఉన్నటువంటి కారణాలుగా మనం పేర్కొనవచ్చు. బ్యాంకింగ్ ఆపరేషన్స్, క్యాపిటల్ గూడ్స్ అండ్ కన్జ్యూమర్ గూడ్స్, పర్చేసింగ్ పవర్, ప్రాఫిట్ మానియా, హ్యూమన్ సైకాలజీ, సైక్లికల్ చేంజెస్ ఇన్ వెల్త్. పోతే నెక్స్ట్ ఫేజెస్ ఆఫ్ ట్రేడ్ సైకిల్స్, వ్యాపార చక్రాల యొక్క దశలు ఏంటి అనేది మనం పరిశీలిద్దాం. ఇది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. మరి ఎగ్జామినేషన్లో అడుగుతున్నటువంటి క్వశ్చన్ కూడా ఇది. వ్యాపార చక్రాల యొక్క దశలని వివరించండి అంటుంటాడు. పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో క్రమం తప్పకుండా ఒకదాని వెంట మరొకటి చోటు చేసుకునే హెచ్చుతగ్గులు ఉండేటువంటి దశలని, అంటే వ్యాపార చక్రాల యొక్క దశలని 4 రకాలుగా విభజించవచ్చు. 1 ఎకనామిక్ డిప్రెషన్, 2 ఎకనామిక్ రికవరీ, 3 ఎకనామిక్ ప్రాస్పారిటీ ఆర్ బూమ్, 4 ఎకనామిక్ రిసెషన్. 1 ఆర్థిక మాంద్యము, 2 ఆర్థిక పునరుజ్జీవనం, 3 ఆర్థిక సౌభాగ్యము, 4 ఆర్థిక తిరోగమనం అని చెప్పేసి. డిప్రెషన్, recession, recovery, boom. These are the 4 stages or phases of trade cycle. One is economic depression, second one is economic recovery, third one is economic prosperity or boom, fourth one is economic recession. ఇవి వ్యాపార చక్రాల యొక్క దశలు. మరి వీటిని ఒక్కొక్క దాని గురించి మనం పరిశీలించినట్టయితే, ఫస్ట్ బూమ్ ఆర్ పీక్, శిఖరాగ్రం, సౌభాగ్యం. పీక్ ఆర్ ప్రాస్పరిటీ ఫేజెస్, రియల్ అవుట్పుట్ ఇన్ ది ఎకానమీ ఈజ్ ఎట్ ఏ హై లెవెల్, అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ లో, డొమెస్టిక్ అవుట్పుట్ మే బి ఏ, ఇన్ఫ్లేషన్ మే బి హై. సో ఇక్కడ వ్యాపార చక్రాలలో ప్రాస్పారిటీ ఫేజ్ ఆర్ బూమ్, వ్యాపార చక్రాలలో ఆర్థిక పునరుజ్జీవనం తర్వాత వచ్చే దశని ఆర్థిక సౌభాగ్యం అంటారు. ఈ దశలో ఆర్థిక కార్యకలాపాలు ఉచ్చస్థితిలో కొనసాగుతుంటాయి. అన్ని వర్గాల ఆదాయ స్థాయి హెచ్చుగానే ఉంటుంది. ఉత్పత్తి అయిన వస్తువులకి కావలసినంతగా డిమాండ్ ఉంటుంది. ఉత్పత్తి అమరిక మొత్తంలో జరుగుతుంటుంది. కాబట్టి ఉత్పత్తి వ్యయాలు తగ్గి లాభాలు పెరుగుతాయి. దీనిలో కూడా ఎక్కువ ఉత్పత్తి సాధించడం కోసం అదనపు పెట్టుబడి చేస్తారు. బ్యాంకులు కూడా పెద్ద మొత్తంలో అప్పులు ఇస్తాయి.
శ్రామికులకి ఉపాధి అవకాశాలు పెరిగి వస్తువులకు ఇంకా డిమాండ్ పెరుగుతుంది. పెట్టుబడిదారులకు కూడా అధిక మొత్తంలో లాభాలు ఆర్జించాలనే ఉద్దేశంతో ప్రతి చిన్న అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు చేయడానికి ముందుకొస్తారు. వీటన్నిటి ఫలితంగా ఆర్థిక వ్యవస్థ అనేది ఉన్నత స్థితికి చేరుకుంది. ఇది ఆర్థిక సౌభాగ్య దశ, బూమ్ ఆర్ ప్రాస్పారిటీ ఆర్ పీక్ స్టేజ్. నెక్స్ట్ రిసెషన్, ఎకనామిక్ రిసెషన్, ఆర్థిక తిరోగమనం. కాంట్రాక్షన్ ఆర్ రిసెషన్ ఫేజ్. రియల్ అవుట్పుట్ ఈజ్ డిక్రీజింగ్. వాస్తవిక ఉత్పత్తి అనేది తగ్గుతుంది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈజ్ రైజింగ్. నిరుద్యోగిత శాతం అనేది పెరుగుతుంది. యాజ్ కాంట్రాక్షన్ కంటిన్యూస్, ఇన్ఫ్లేషన్ ప్రెజర్స్ ఫేడ్స్. ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఇఫ్ ద రిసెషన్ ఈజ్ ప్రొలాంగ్డ్, ప్రైస్ మే డిక్లైన్ ఆర్ డిఫ్లేషన్. The government determinant for a recession is 2 consecutive quarters of declining output. ఈ ఆర్థిక తిరోగమనం, ఎకనామిక్ రిసెషన్లో వ్యాపార చక్రాలలో ఆర్థిక సౌభాగ్యం తర్వాత వచ్చే దశని ఆర్థిక తిరోగమనం అంటారు. మరి ఆర్థిక సౌభాగ్య స్థితిలో ప్రజల ఆదాయంలో వచ్చేటువంటి పెరుగుదల కంటే సాధారణ ధరల స్థాయిలో వచ్చే పెరుగుదల చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఆర్థిక తిరోగమనం ప్రారంభమై ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి అయిన వస్తువులకు తగినంత డిమాండ్ ఉండక ఉత్పత్తి, ఉద్యోగిత స్థాయి ఇంకా ఆదాయ స్థాయి క్రమంగా తగ్గుముఖమడతాయి. బ్యాంకులు కూడా పరపతిని తగ్గిస్తాయి. వీటన్నిటి వల్ల ఆర్థిక కార్యకలాపాల స్థాయి క్రమంగా తగ్గుముఖమడుతూ ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుని సరైన చర్యలు చేపట్టకపోతే అది క్రమంగా ఆర్థిక మాంద్యానికి దారితీస్తుంది. ఆర్థిక తిరోగమన దశ, ఆర్థిక సౌభాగ్యం తర్వాత వచ్చే దశని ఆర్థిక తిరోగమనం అంటారు. ఈ ఆర్థిక సౌభాగ్య స్థితిలో ప్రజల ఆదాయంలో వచ్చే పెరుగుదల కంటే సాధారణ ధరల స్థాయిలో వచ్చే పెరుగుదల చాలా ఎక్కువగా ఉండడం, దానివల్ల ఆర్థిక తిరోగమనం ప్రారంభమై ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి అయిన వస్తువులకు తగినంత డిమాండ్ ఉండక ఉత్పత్తి, ఉద్యోగిత స్థాయి ఇంకా ఆదాయ స్థాయి కూడా క్రమంగా తగ్గుముఖమడతాయి. మరి అంతేకాకుండా బ్యాంకులు కూడా పరపతిని తగ్గిస్తాయి. ఇలాంటి ఫలితాలన్నింటి వల్ల ఆర్థిక కార్యకలాపాల స్థాయి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకొని సరైన చర్యలు చేపట్టకపోతే అది క్రమంగా ఆర్థిక మాంద్యానికి దారితీసేటువంటి ప్రమాదం కూడా ఉన్నది. నెక్స్ట్ డిప్రెషన్, ఆర్థిక మాంద్యం, ఎకనామిక్ డిప్రెషన్. దీనిలో చూడండి, త్రో ఆర్ డిప్రెషన్ ఫేజ్, లోయెస్ట్ పాయింట్ ఆఫ్ రియల్ జీడిపి, అతి తక్కువ స్థూల దేశీయోత్పత్తి. అవుట్పుట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ బాటమ్ అవుట్, ఉత్పత్తి, నిరుద్యోగిత అనేది కింది స్థాయిలో ఉంటుంది. దిస్ ఫేజ్ మే బి షార్ట్ lived or prolonged. There is no precise decline in output at which a serious recession becomes a depression. వ్యాపార చక్రాలలో ఉండే దశల్లో ఇది అతి భయంకరమైనటువంటి దశ. ఈ దశలో ఆర్థిక కార్యకలాపాలు అట్టడుగు స్థాయిలో ఉంటాయి. అంటే ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తులకు డిమాండ్ పడిపోతుంది.
శ్రామికులు ఉపాధి అవకాశాలు కోల్పోతారు. శ్రామికుల ఆదాయ స్థాయి పడిపోయి వారి కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. టోకు ధరల సూచి చిల్లర ధరల సూచి కంటే తక్కువ ఉంటుంది. దీంతో వ్యాపారస్తులకి పెట్టుబడిదారులకి లాభాలు తగ్గిపోతాయి. మరి అంతేకాకుండా బ్యాంకులు ఇచ్చే రుణాలు కూడా తగ్గిపోతాయి. దానివల్ల పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడరు. ఆర్థిక వ్యవస్థలో సమష్టి వ్యయం అనేది తగ్గిపోతుంది. ఈ దశలో అన్ని రంగాలలో నిరాశ నిస్పృహలు చోటు చేసుకుంటాయి. పేదరికం, నిరుద్యోగం అనేది విలయతాండం చేస్తుంటాయి. కొనుగోలు శక్తి లోపించిన కారణంగా వినియోగదారుల వస్తువులను కొనుక్కోలేరు. సంస్థలు వస్తువులను అమ్ముకోలేని కారణంగా నిల్వలు పెరిగిపోతాయి. దీనినే కేన్స్ పుష్కలంలో పేదరికం, పావర్టీ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ ప్లెంటీ అంటారు. పుష్కలంలో పేదరికం అంటారు. ఆర్థిక మాంద్యం అనేది వ్యాపార చక్రాలలో అతి భయంకరమైనటువంటి దశ. ఈ దశలో ఉద్యోగ అవకాశాలు పడిపోతాయి, డిమాండ్ పడిపోతుంది, ధరలు తగ్గుతాయి, వ్యాపారస్తులకు లాభాలు పడిపోతాయి, సంస్థలు మూతపడడం అనేది జరుగుతుంది. ఇది చాలా భయంకరమైనటువంటి దశ. నెక్స్ట్ తర్వాత తీసుకున్నట్టయితే రికవరీ, ఎకనామిక్ రికవరీ, ఆర్థిక పునరుజ్జీవనం. ఎక్స్పాన్సరీ ఆర్ రికవరీ, రియల్ అవుట్పుట్ ఇన్ ది ఎకానమీ ఈజ్ ఇంక్రీజింగ్, unemployment rate is declining, the upswing part of the cycle. ఈ వ్యాపార చక్రాలలో ఆర్థిక మాంద్యం తర్వాత వచ్చే దశని ఆర్థిక పునరుజ్జీవనం అంటారు. ఈ దశలో ఆర్థిక వ్యవస్థ కొంత స్పష్టత చేకూరి ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటాయి. ఉత్పత్తులకి క్రమంగా డిమాండ్ పెరగడం మూలంగా పెరుగుతున్న డిమాండ్ తట్టుకోవడానికి ఉత్పత్తిదారులు శ్రామికులకి ఉపాధి అవకాశాలను కల్పించి ఉత్పత్తిని పెంచుతారు. దీనివల్ల శ్రామికుల ఆదాయ స్థాయి, లాభాల శాతం క్రమంగా పెరుగుతుంది. దీంతో పెట్టుబడిదారులు పెట్టుబడులు పెంచడానికి ఇష్టపడతారు. బ్యాంకులు కూడా పెద్ద మొత్తంలో రుణాలు ఇవ్వడానికి ముందుకొస్తాయి. వీటన్నిటి ఫలితంగా ఈ ఆర్థిక పునరుజ్జీవన దశలో ఆర్థిక కార్యకలాపాల స్థాయి క్రమంగా వేగాన్ని పుంజుకుంటుంది. ఈ విధంగా వ్యాపార చక్రాల యొక్క దశల్లో ఆర్థిక మాంద్యము, ఆర్థిక పునరుజ్జీవనము, ఆర్థిక సౌభాగ్యము, ఆర్థిక తిరోగమనం అని చెప్పేసి ఈ 4 దశలని మనం ఇక్కడ ఈ రేఖాపటంలో అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, రేఖాపటంలో ఓఎక్స్ అక్షంపై కాలం నెంబర్ ఆఫ్ ఇయర్స్ తీసుకున్నాం. ఓవై అక్షంపై లెవెల్ ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీ, వ్యాపార కార్యకలాపాల స్థాయి తీసుకున్నాం. దీనిలో చూడండి, రేఖాపటాన్ని అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ రికవరీ, బూమ్, రిసెషన్, డిప్రెషన్, రికవరీ, బూమ్, అట్లా రేఖాపటంలో ఎస్ఎస్ రేఖ అనేది
వ్యాపార చక్రాలు లేనటువంటి ఆర్థిక వ్యవస్థను తెలుపుతుంది. ఈ రేఖాపటంలో తీసుకున్నట్టయితే ఫస్ట్ పునరుజ్జీవనం అంటే క్రమంగా వస్తువుల యొక్క ధరలు పెరుగుతూ ఉత్పత్తి ఉద్యోగ అవకాశాలు పెరుగుతుంటాయి. క్రమంగా బూమ్ ఆర్థిక సౌభాగ్య దశకి చేరుకుంటాయి. ఆర్థిక సౌభాగ్యం అంటే మరీ గరిష్ట లాభాలు రావడం, మరి ఎక్కువ లాభాలు వస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ పెట్టుబడులు చేయడం, ఇంకా ఉత్పత్తులు గణనీయంగా పెరగడం, మార్కెట్లో సప్లై పెరగడం మూలంగా మెల్లగా డిమాండ్ పడిపోతుంది. డిమాండ్ పడిపోతుందంటే మెల్లగా ధరలు తగ్గుతుంటాయి. ఇక్కడ తిరోగమనం ప్రారంభమవుతుంది, రిసెషన్. ఈ తిరోగమనం ఎంతవరకు వస్తుంది అంటే ఆర్థిక మాంద్యం వరకు ఏర్పడుతుంది. అంటే వస్తువుల యొక్క ధరలు మరీ పడిపోయి ఉద్యోగ అవకాశాలు పడిపోవడం, అంటే నిరుద్యోగిత పెరిగిపోవడం, లాభాలు పడిపోవడం, సంస్థలు మూతపడమైనటువంటి స్థాయికి వచ్చేస్తుంది. అప్పుడు కొన్ని సంస్థలు మూతపడతాయి, మరికొన్ని సంస్థలే మిగులుతాయి. అప్పుడు మెల్లగా మళ్ళీ ఆర్థిక వ్యవస్థ రికవరీ, పునరుజ్జీవనం ప్రారంభమవుతుంది. ఎందుకంటే కొన్ని సంస్థలే ఉంటాయి కాబట్టి కొన్ని సంస్థల యొక్క ఉత్పత్తి పరిమాణం అనేది తక్కువగా ఉండి డిమాండ్ పెరగడం, మెల్లగా ధరలు పెరగడం, దానివల్ల లాభాలు పెరగడం, దానివల్ల మళ్ళీ ఉత్పత్తి పెంచే ప్రయత్నాలు జరుగుతుంటాయి. దానివల్ల మళ్ళీ ఆర్థిక సౌభాగ్యం ఏర్పడుతుంది. తర్వాత మళ్ళీ రెసిషన్, నెక్స్ట్ డిప్రెషన్. ఇట్లా రికవరీ, బూమ్, రెసిషన్, డిప్రెషన్, ఈ దశలు అనేవి క్రమం తప్పకుండా సంభవిస్తూ ఉంటాయని చెప్పేసి రేఖాపటం ద్వారా వీటిని మనం వివరించవచ్చు. ఇక పోతే మెజర్స్ టు కంట్రోల్ ఆఫ్ ట్రేడ్ సైకిల్, వ్యాపార చక్రాల యొక్క నియంత్రణ ఎలా అనేది మనం తీసుకున్నట్టయితే ప్రివెంటివ్ మెజర్స్, కరెక్టివ్ మెజర్స్ అని చెప్పేసి రెండు ఉన్నాయి. ప్రివెంటివ్ మెజర్స్లో ప్రిసైజ్ రిలేషన్ బిట్వీన్ సైక్లికల్ చేంజెస్ ఇన్ జనరల్ బిజినెస్. Another one is nature of the cyclical price movements in relation to the general trade cycle. Precise relation between cyclical changes in general business, nature of the cyclical price movements in relation to the general trade cycles. The corrective measures lo monetary policy, fiscal policy, డైరెక్ట్ కంట్రోల్, ఆటోమేటిక్ స్టెబిలైజర్స్, ద్రవ్య విధానము, కోశ విధానము, ప్రత్యక్ష నియంత్రణ చర్యలు, ఆటోమేటిక్ స్టెబిలైజర్స్ నుంచి ఇవన్నీ కూడా ద్రవ్యోల్బణ వ్యాపార చక్రాల యొక్క నియంత్రణ కొలమానాలుగా మనం చెప్పుకోవచ్చు. ప్రివెంటివ్ మెజర్స్, కరెక్టివ్ మెజర్స్. ప్రివెంటివ్ మెజర్స్లో precise relation between cyclical changes in general business, nature of the cyclical price movements in relation to the general trade cycle. Corrective measures lo monetary policy, fiscal policy, direct control, automatic stabilization అని చెప్పేసి ఇట్లా ఈ వ్యాపార చక్రాల యొక్క నియంత్రణ కొలమానాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఈరోజు క్లాసులో మనం వ్యాపార చక్రాల యొక్క అర్థం ఏంటి, వ్యాపార చక్రాల యొక్క నిర్వచనాలు, అందులో కీన్స్, బెనహామ్, తర్వాత
ఆర్ఏ గార్డెన్ ఇచ్చినటువంటి నిర్వచనాలు, అలాగే వ్యాపార చక్రాల యొక్క లక్షణాలేంటి, తర్వాత వ్యాపార చక్రాలకి కారణాలేంటి, వ్యాపార చక్రాలలో ఉన్నటువంటి దశలు ఏంటి అనే విషయాన్ని రేఖపటం ద్వారా కూడా మనం చెప్పుకున్నాం. వ్యాపార చక్రాల్లో ఆర్థిక మాంద్యము, ఆర్థిక పునరుజ్జీవనము, సౌభాగ్య దశ, తిరోగమనం అని చెప్పేసి ఈ 4 దశలు ఒకదాని వెంట మరొకటి సంభవించేటువంటి కార్యకలాపాలుగా దశలుగా చెప్పుకోవచ్చు. ఆర్థిక వ్యవస్థలో క్రమంగా ఏర్పడినటువంటి హెచ్చుతగ్గులే వ్యాపార చక్రం. అంటే వస్తువుల యొక్క ధరలు పెరుగుతూ తగ్గుతూ ఉండడాన్ని వ్యాపార చక్రాలు అంటారు. పెరగడం ప్రారంభమైందంటే క్రమంగా నిరంతరం పెరుగుతూ ఉండడాన్ని ద్రవ్యోల్బణం అంటారు. తగ్గుతూ ఉన్నటువంటి ప్రక్రియని వ్యాపార చక్రాలు అంటారు. మరి వ్యాపార చక్రాలు అనేవి సాధారణంగా పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థలో ఏర్పడుతుంటాయి. మరి ఒక రంగంలో ఏర్పడేది మిగతా రంగాలకు కూడా విస్తరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే పారిశ్రామిక రంగంలో ప్రారంభమై వ్యవసాయ సేవా రంగాలకు కూడా అవి విస్తరించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి వ్యాపార చక్రాల దశలని విధంగా రేఖపటం ద్వారా కూడా చెప్పుకున్నాం. ఇది ఈరోజు మనం చెప్పుకున్నటువంటి క్లాసు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అంశాన్ని BA ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ విద్యార్థులంతా కూడా విని నేర్చుకుని ఎగ్జామినేషన్లో రాయడానికి ప్రిపేర్ కావాల్సిందని చెప్పేసి తెలియజేసుకుంటూ ముగించుకుంటాను.